ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే డబ్బులు దాచుకునే బీరువా విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 1:41 వరకు. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:29 వరకు. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. చంద్ర గురువులు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి శనులు కుంభరాశిలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి వీరు చక్కగా సమయాన్ని గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి అనుకూలంగా ఉంటుందని కూడా భావించవచ్చు. మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి సానుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి వారు అనుకున్న విధంగా వారికి సానుకూలంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు ఎన్నో ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. దీంతో పాటు పొదుపు పాటించే ప్రయత్నాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఇక రుణాల గురించి లేకపోతే మీ కోర్టు విషయాల గురించి కొంతవరకు పునరాలోచన చేసి ఆ మంచి చెడుల గురించి ఆలోచించి తగిన విధంగా మీరు పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. అలాగే పెట్టుబడుల విషయంలో మ్యూచువల్ ఫండ్స్లో కొంతవరకు అనుకూలత ఉన్న, మిగతా విషయాలలో మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపార ఆరోగ్యాల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. ఏ పని అయినా కూడా సకాలంలో సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి ధన వ్యయం, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకునే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయని కూడా గమనించాలి. ఇక రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సఫలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ లేదా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు ఆనందంగా సమయాన్ని గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ ఉంటారు.
దీంతో పాటు మీరు వృత్తిలో గుర్తింపు కోసం కూడా ఎక్కువగా ప్రయాస అనేది పడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన దేవీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి ఆరాధన మల్లె పువ్వులతోటి చేయటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా వీరికి చాలా వరకు అనుకూలత ఉండబోతోంది. సంతానానికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రతని చూపించాలి. అలాగే ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు అనేవి కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు ఉద్యోగస్తులకి వీరి శ్రమకి తగిన ప్రతిఫలం అనేది గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వ్యాపారస్తులకి కూడా చాలా వరకు ఆర్థిక పరంగా పురోగతి, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్లైనా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే స్పెక్యులేషన్స్ అయినా వారికి మాత్రం ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడే అవకాశాలుంటాయి, లేదా కోర్టు విషయాలు కొంతవరకు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దేవి ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు తొలగిపోయి మంచిగా వీరికి పురోగతి లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీరి ప్రజ్ఞాపాఠవాలను గుర్తిస్తారు. అలాగే ఉన్నతాధికారులు వీళ్ళని ప్రశంసించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపార పరంగా వీరు తీసుకున్న మార్పులు చేర్పులు వీరికి మంచిగా అనుగుణంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భూ సమస్యలు ఏవున్నా, లేకపోతే కోర్టు సమస్యలున్నా, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే మీ సంతానం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కూడా గమనించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దుర్గాదేవి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం వలన వీరు అనుకున్న పనులన్నీ కూడా వీరికి విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు శ్రమ ఉన్న పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హఠాత్తుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి ప్రస్తావించటం కానీ, లేక ఆ పనులు ముందుగా పూర్తి చేయాలని మీపైన కొంతవరకు ఒత్తిడి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో మీతో మాట్లాడటం మానేసిన బంధువులు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ మీతోటి మాట్లాడటం కానీ, లేదా మిమ్మల్ని కలిసే ప్రయత్నం కానీ చేసే అవకాశాలు లేకపోలేదు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో చర్చలు రావటం కానీ, లేకపోతే మీ సహోదరులు లేదా సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు, వాద వివాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా ఆరాధించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వారి యొక్క వ్యాపారానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. అలాగే ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బంది అనేది కనిపించకపోయినా మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితోటి మాత్రం కొంతవరకు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ధన నష్టం కలిగే అవకాశాలు ఉండటము, అలాగే మీరు ఎవరికైనా కూడా మాట మీద ధనము కనుక ఇచ్చి ఉంటే ఆ విషయంలో కూడా కొంతవరకు నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఇతరుల సలహాలు సంప్రదింపులు పాటించకుండా మీరు కొంతవరకు మీ యొక్క ఆలోచనలతోటి అలాగే మీ యొక్క అవగాహనతోటి పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు కోపావేశాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దైవ దర్శనం వైపు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి లోటుపాట్లు గోచరించటం లేదు. మీ యొక్క జీవిత భాగస్వామితోటి మంచిగా సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడపటం, బంధుమిత్రుల్ని కలవటం లేదా కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గనక ఇందులో పెద్దగా వీరు ఇబ్బంది పడే అవకాశం గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి ఆరాధనలో భాగంగా ఎర్రటి మందారాలతో గనక పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి సంతానము అలాగే వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కొంతవరకు ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. అలాగే మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంతవరకు ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కాళ్ళకి సంబంధించి కానీ నడువుకి సంబంధించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. దీంతో పాటు కొంతవరకు ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా సరే మీరు గనక ధన సహాయం చేసి ఉంటే గనక ఆ విషయంలో మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని కుంకుమతోటి పూజించటం వలన వీరికి కలిగే ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతున్నా వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే ఆర్థిక లావాదేవీల గురించి, దీంతో పాటు కొంతవరకు పెద్దల ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు కేసులు వీటి మీద కూడా కొంతవరకు మీ యొక్క ఆలోచన తెలిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక కుటుంబ సభ్యులు మీ మాట వినటం లేదని కానీ, లేకపోతే మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం లేదని కానీ కొంత మీరు నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు వాయిదా పడటం కానీ, లేకపోతే మీరు అనుకున్న విధంగా అవి ముందుకు సాగకపోవటం వలన కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలత ఉండబోతోంది. అలాగే వీరి సహోద్యోగులు కూడా వీరికి సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
అయితే సంతానము ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా కొంత మెరుగు అనేది కనపడుతోంది. అయితే ముఖ్యంగా ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న, షేర్లు కొంటున్నా మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. బంగారం విషయంలో మీకు పెద్ద మార్పు అనేది ఏది కూడా గోచరించటం లేదు. ఇక సహోద్యోగులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారి సహాయం మీకు అందకపోవటం వలన మీ పనుల విషయంలో జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి సమయానుకూలంగా ఆర్థిక సహాయం అనేది అందుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారికి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం, దీంతో పాటు అమ్మవారికి పులిహోర నివేదన పెట్టడం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీనరాశి వారు వీరి ఆర్థికపరమైన స్థితిగతుల గురించి కొంతవరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉంటారు. దీంతో పాటు పొదుపు పాటించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రుణ బాధలు, రుణ సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్వేషణ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం రుణాలు తీర్చాలని ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం వారి ఉద్యోగాల్లో వారికి మంచి గుర్తింపు రావటం, అలాగే వారి ప్రతిభను గుర్తించటం, దీంతో పాటు అధికారులు వారిని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలుండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత మీరు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపాలని యోచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వారి శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశివారు మాత్రం ఈరోజు దుర్గాదేవి యొక్క పంచరత్న స్తోత్రాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.